Hi guys, I'm Deepthi and welcome to the another session of 120 rules of grammar. Okay, so ఇప్పుడు rule 37 ఇదేంటంటే whenever more than one or many a is used to quantify a noun, it is always followed by a singular noun and a singular verb. And whenever many, a good many, a great many are used to quantify a noun, they are always followed by a ప్లూరల్ నౌన్ అండ్ ప్లూరల్ వెర్బ్. ఇక్కడ ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సారీ, ఒకటి తీసుకుంటాం. ఎలా అంటే వన్ స్టూడెంట్ డాష్ టాలెంటెడ్ తర్వాత మోర్ దాన్ వన్. నేను స్టూడెంట్ జస్ట్ ఇలా పెడుతున్నాను, స్టూడెంట్ టాలెంటెడ్ తర్వాత మోర్ దాన్ టూ స్టూడెంట్ టాలెంటెడ్, many స్టూడెంట్స్ డాష్ టాలెంటెడ్ తర్వాత many ఏ స్టూడెంట్ డాష్ టాలెంటెడ్ తర్వాత ఏ గ్రేట్ మెనీ స్టూడెంట్ టాలెంటెడ్. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఆన్సర్ చేయడానికి చూద్దాం. ఆన్సర్ చేయడానికి చూసినప్పుడు ఇక్కడ వన్ స్టూడెంట్ అని చెప్తున్నాడు. మనం అక్కడ రూల్ ఇవన్నీ మర్చిపోతే ఇక్కడ ఏమొస్తుంది, వన్ స్టూడెంట్ ఈజ్ టాలెంటెడ్. ఇక్కడ మోర్ దాన్ వన్ స్టూడెంట్ అని వచ్చింది. మోర్ దాన్ వన్ వచ్చినప్పుడు ఏమొస్తుంది అంటే వన్ అంటే ఈజ్ వచ్చింది కాబట్టి మోర్ దాన్ వన్, కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్తాం, ఆరు లేకపోతే అని అనుకోవచ్చు. కాకపోతే ఇది ఒకసారి అలా హోల్డ్లో పెడితే ఇక్కడ మోర్ దాన్ టూ. సో ఇక్కడ ఏమొచ్చింది, మోర్ దాన్ వన్, అక్కడ మోర్ దాన్ వన్ వచ్చింది, ఇక్కడేమో మోర్ దాన్ టూ, అంటే రెండు కంటే కూడా ఎక్కువ. ఇక్కడ మోర్ దాన్ టూ స్టూడెంట్స్ అంటాం, ఇక్కడ ఎస్ వస్తుంది, టూ స్టూడెంట్స్ కాబట్టి ఇక్కడ మనకి ఆర్ వస్తుంది. మెనీ స్టూడెంట్స్ ఆర్ టాలెంటెడ్. మెనీ ఏ స్టూడెంట్, ఇక్కడ మళ్ళీ మెనీ ఏ స్టూడెంట్ వచ్చింది, ఇక్కడ ఏమొస్తుంది తర్వాత ఏ గ్రేట్ మెనీ స్టూడెంట్స్ అన్నాం కాబట్టి ఇక్కడ కూడా ఆర్ వస్తుంది. కాకపోతే నేను ఈ రెండు ఎందుకు హోల్డ్ చేశానంటే అదే మనకి రూల్లో ఉందన్నమాట. మోర్ దాన్ వన్ స్టూడెంట్ ఈజ్ టాలెంటెడ్ వస్తుంది, మెనీ ఏ స్టూడెంట్ ఈజ్ టాలెంటెడ్. ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మనకి ఈ మోర్ దాన్ వన్ మెనీ ఏ వచ్చినప్పుడు అది నౌను సింగులరే రావాలి, వర్బు సింగులరే రావాలన్నమాట. అదే ఇప్పుడు మనం డిస్కస్ చేసే రూలు. ఓకే, ఇదేంటంటే whenever more than one or many a is used to quantify a noun, it is always followed by singular noun and singular verb. ఇప్పుడు మనం ఏదైతే మోర్ దాన్ వన్ తర్వాత స్టూడెంట్, అక్కడ స్టూడెంట్ అనేది నౌన్ సింగులర్ వచ్చింది, ఈజ్ నెక్స్ట్ తర్వాత వచ్చే వర్బ్. సో మోర్ దాన్ వన్ మెనీ ఏ వచ్చినప్పుడు అక్కడ నౌను సింగులరే రావాలి, వర్బ్ సింగులరే రావాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అలా కాకుండా మనకి మెనీ ఇంకా ఏ గుడ్ మెనీ, ఏ గ్రేట్ మెనీ ఇలా వచ్చినప్పుడు మాత్రం అవి నౌను వర్బు కూడా ప్లూరలే వస్తాయి అని చెప్పేసి చెప్తుంది, ఈ రూల్ చెప్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే ఏ గ్రేట్ మెనీ డివోటీస్, ఇక్కడ ఏ గ్రేట్ మెనీ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లూరల్ నౌన్ వచ్చింది కాబట్టి ప్లూరల్ వర్బ్. ఓకే, ఏ గ్రేట్ మెనీ డివోటీస్ ఆర్ ప్రొటెస్టింగ్ టు బిల్డ్ రామ్ మందిర్. మెనీ ఇక్కడ ఏమొచ్చింది, మెనీ వచ్చింది, మెనీ ఏ వస్తే మనకి సింగులర్ రావాలి, ఇది జస్ట్ మెనీ కాబట్టి మెనీ టైగర్స్ ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ ద నేషనల్ పార్క్. స్ట్రక్చర్ ఏంటంటే మోర్ దాన్ వన్ వచ్చింది అనుకో
మనకి సింగులర్ నౌను సింగులర్ వస్తుంది, వర్బ్ సింగులర్ వస్తుంది. మెనీ అయితే నౌను సింగులర్, వర్బ్ సింగులర్. ఏ గ్రేట్ మెనీ, మెనీ, ఏ గుడ్ మెనీ ఇలా వచ్చినప్పుడు అయితే నౌను వర్బ్ కూడా ప్లూరల్ వస్తాయి అనమాట. ఎగ్జాంపుల్స్ చూస్తే మోర్ దాన్ వన్ స్టూడెంట్ ఈజ్ ఆబ్సెంట్ టుడే. ఇక్కడ మోర్ దాన్ వన్ వచ్చింది కాబట్టి స్టూడెంట్ సింగులర్, ఈజ్ సింగులర్. మెనీ ఏ స్టూడెంట్ ఈజ్ అబ్సెంట్ టుడే. మెనీ ఏ వచ్చింది, స్టూడెంట్ సింగులర్, ఈజ్ సింగులర్. ఇక్కడ మోర్ దాన్ 2 స్టూడెంట్స్ ఆర్ ఆబ్సెంట్ టుడే. తర్వాత మెనీ స్టూడెంట్స్ ఆర్ ఆబ్సెంట్ టుడే. ఓకే, మెనీ వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఆర్ ఆబ్సెంట్. ఓకే, నోట్ ఆల్సో కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. 1 స్టూడెంట్ ఈజ్ అబ్సెంట్ టుడే. ఇక్కడ ఏమొచ్చింది, మనం ఆల్రెడీ రూల్స్ అవన్నీ రాసాం కదా స్టార్టింగ్లో. 1 స్టూడెంట్ ఈజ్ టాలెంటెడ్, అక్కడ 1 వచ్చింది. సో జస్ట్ 1 స్టూడెంట్ కాబట్టి అది సింగులర్. ఏ గ్రేట్ మెనీ స్టూడెంట్స్ ఆర్ అబ్సెంట్ టుడే. ఇక్కడ ఏ గ్రేట్ మెనీ వచ్చింది కాబట్టి స్టూడెంట్స్ ఆర్ రెండు నౌను వెర్బ్ కూడా ప్లూరల్ వచ్చినాయి. మెనీ స్టూడెంట్స్ ఆర్ అబ్సెంట్ టుడే. అదే మెనీ ఏ వస్తే మాత్రం మెనీ ఏ స్టూడెంట్ ఈజ్ అబ్సెంట్ టుడే. ఓకే, నెక్స్ట్ రూల్ 38. Whenever we got the word doubt or doubtful in a sentence, we use the connector either if or whether. However, in case we get the words no doubt or no and not doubtful, we use the connector that. ఇక్కడ ఏంటంటే డౌట్ఫుల్ మనకి పాజిటివ్ సెంటెన్స్లో వస్తే మనం కనెక్టర్స్ ఇఫ్, వెదర్ యూజ్ చేస్తాం. అలా కాకుండా నెగిటివ్లో వస్తే కనుక నో, నాట్ ఇలా నెగిటివ్ వస్తే కనుక మనం కనెక్టర్ దట్ని యూజ్ చేస్తామని చెప్పేసి చెప్తుందనమాట. ఎగ్జాంపుల్స్ చూస్తే ఐ హ్యావ్ నో డౌట్ వెదర్ ఇట్ విల్. ఇక్కడ ఐ హ్యావ్ నో డౌట్ వచ్చింది. నో డౌట్ నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏం రావాలి, దట్. సో ఐ హ్యావ్ నో డౌట్ వెదర్ ఇట్ విల్ రెయిన్ ఆర్ నాట్ అనేది ఇన్కరెక్ట్. నెక్స్ట్ అదే కరెక్ట్ ఇచ్చాడు. ఐ హ్యావ్ నో డౌట్ దట్ ఇట్ విల్ రెయిన్ ఆర్ నాట్. దెర్ ఈజ్ ఎ డౌట్ దట్, దేర్ ఈజ్ ఎ డౌట్. ఇక్కడ ఏంటి, పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చినప్పుడు దట్ రాదు, ఇఫ్ కానీ వెదర్ కానీ వస్తుంది. దెర్ ఈజ్ ఎ డౌట్ హీ గోస్ దేర్ ఆర్ నాట్. దెర్ ఈజ్ ఎ డౌట్ వెదర్ హీ గోస్ దేర్ ఆర్ నాట్. హీ హ్యాస్ నో డౌట్. ఇక్కడ నెగిటివ్ వచ్చిందంటే మనకి దట్ రావాలి. హీ హ్యాస్ నో డౌట్ ఇఫ్ శ్యామ్ ఈజ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్. హీ హ్యాస్ నో డౌట్ దట్ శ్యామ్ ఈజ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే, రూల్ 39 ఏంటంటే ఇది నెరేషన్ అనమాట. సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్. ద టెన్స్ ఆఫ్ ద వర్బ్ డస్ నాట్ చేంజ్ ఈవెన్ ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్ ఫర్ ద ఫాలోయింగ్ కేసెస్. అక్కడ ఏంటంటే మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మనకి క్లాజెస్లో మెయిన్ క్లాజ్, ఈఫ్ క్లాజ్ ఇలా ఉంటాయి కదా. అక్కడ ఏంటంటే ఒకటి వర్బ్ పాస్ట్లో ఉంటే ఇంకోటి ఫ్యూచర్ ఇలా కాదు, రెండు ఒకటే దాంట్లో ఉంటాయి అని చెప్పేసి ఇది చెప్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ అవి ఏమేమి దాంట్లో అంటే ఫస్ట్ యూనివర్సల్ ట్రూత్, హిస్టారికల్ ఫ్యాక్ట్స్, ప్రోవెబ్స్, హ్యాబిచువల్ ఫ్యాక్ట్స్. ఫస్ట్ మనం యూనివర్సల్ ట్రూత్ తీసుకుంటే యూనివర్సల్ ట్రూత్, హీ టోల్డ్ మీ దట్ హనీ వాజ్ స్వీట్. ఇక్కడ హీ టోల్డ్ మీ దట్ హనీ వాజ్ స్వీట్ అని చెప్తున్నాడు. హీ టోల్డ్ మీ ఇక్కడ ఏం చెప్పాడు. ఇప్పుడు మనం ఇదేంటిది, ఇది ఇండైరెక్ట్ స్పీచ్ కదా. సో ఇక్కడ ఏంటంటే హనీ అనేది స్వీట్ అనేది కంప్లీట్గా అది యూనివర్సల్ ట్రూత్ అంటే యూనివర్సల్ ట్రూత్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రాస్తాం కదా. అది దానికి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇదేం ఉండదు, అది ఆల్వేస్. కాబట్టి అది అందుకని మనం యూనివర్సల్ ట్రూత్ ఎప్పుడు సింపుల్ ప్రజెంట్లో రాస్తాం. సో అందుకని హనీ స్వీట్ అనేది అది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి హనీ వాజ్ స్వీట్ ఉండదు, హనీ ఈజ్ స్వీట్. ఓకే, హీ టోల్డ్ మీ దట్ హనీ ఈజ్ స్వీట్. నెక్స్ట్ చూస్తే హీ టోల్డ్ మీ దట్ ద హనీ ఈజ్ స్వీట్. ఇక్కడ ఏంటంటే ద హనీ ఏంటంటే ఇప్పుడు హనీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కనుక ఒక పర్టికులర్ టైప్ గురించి మనం డిస్కస్ చేస్తే అది ద హనీ. అందుకని అక్కడ హీ టోల్డ్ మీ దట్ ద హనీ వాజ్ స్వీట్ అనేది, ఎందుకంటే మనం ఓవరాల్ కంప్లీట్గా హనీ గురించి చెప్పట్లేదు కాబట్టి కంప్లీట్ హనీ గురించి చెప్తే అది యూనివర్సల్ ట్రూత్. అలా కాకుండా ఒక పర్టికులర్ హనీ గురించి చెప్తే అది ఒక పర్టికులర్ది ఒకలా ఉంటుంది, ఇంకొకటి వేరేలా ఉండొచ్చు కదా దాని టేస్ట్ అనేది. సో అందుకని చెప్పేసి మనం ఇక్కడ ద హనీ అని మెన్షన్ చేసినప్పుడు మనం పాస్ట్ అనేది యూజ్ చేయొచ్చు, ఎందుకంటే విచ్ ఇస్ నాట్ ఎన్ యూనివర్సల్ ట్రూత్. In sentence 1, the sentence is incorrect because honey is sweet is a universal truth and should be written in simple present tense in indirect speech as well.
దిస్ మేక్స్ ద సెంటెన్స్ టు కరెక్ట్. అదే మనం డిస్కస్ చేసింది. ఇన్ సెంటెన్స్ 3 the sentence is incorrect because the honey is sweet is not a universal truth, as the honey denotes a particular type of honey. Okay, thus the indirect statement should follow the tense form of the main clause as correctly done in the statement 4. ఇక్కడ ఏంటంటే ఇక్కడ యూనివర్సల్ ట్రూత్ కానప్పుడు మెయిన్ క్లాస్లో ఏదైతే వర్బ్ని ఫాలో అవుతుందో అదే ఇక్కడ కూడా మనకి ఫాలో అవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. నోట్, sequence of tenses suggests that if the principal clause of this sentence is in past tense, subordinate clause will also be in the past tense. సింపుల్గా చెప్పాలంటే మెయిన్ క్లాస్ పాస్ట్ టెన్స్లో ఉంటే ఇఫ్ క్లాస్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. హిస్టారికల్ ఫ్యాక్ట్స్లో కూడా చూస్తే ద టీచర్ సెడ్ కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. ద టీచర్ సెడ్ దట్ కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. అక్కడ డైరెక్ట్ స్పీచ్ అయినా ఇండైరెక్ట్ స్పీచ్ అయినా కూడా మనం ఏం చేసాం, అక్కడ వర్బ్ ఏం చేంజ్ లేదు, డైరెక్ట్గా మనం అదే జస్ట్ ద టీచర్ సెడ్ దట్ అని చెప్పాము. ఎందుకంటే అక్కడ డైరెక్ట్లో అయినా ఇండైరెక్ట్లో అయినా అక్కడ అది ఏది ఫాలో అవుతుందో అదే ఇక్కడ కూడా ఫాలో అవుతుంది కాబట్టి. ప్రోవర్బ్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి రోహిత్ సెడ్ వెదర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే. రోహిత్ సెడ్ దట్ వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. ఓకే, ఇక్కడ కూడా మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అయినప్పటికీ కూడా మనం ఏంటంటే అక్కడ ఏదైతే టెన్స్ ఫాలో అయిందో ఇక్కడ కూడా మనం అదే టెన్స్ ఫాలో అవుతాం. ఎందుకంటే ఇవి ప్రోవర్బ్స్, యూనివర్సల్ ట్రూత్స్, హ్యాబిచువల్ యాక్షన్స్ ఇలా కాబట్టి. ఎగ్జాంపుల్స్ హ్యాబిచువల్ ఫ్యాక్ట్స్కి he said I snooze my alarm every day. He said that he snoozes his alarm every day. ఇక్కడ మనం వర్బ్స్ ఏం చేంజ్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే అక్కడ మనం సబ్జెక్ట్ ఏంటంటే అక్కడ ఐ అని చెప్పాడు కాబట్టి మనం ఇండైరెక్ట్ స్పీచ్ వెళ్ళినప్పుడు ఐ కాస్త హీ అవుతుంది కదా. ఎందుకంటే నేను చెప్పింది నువ్వు చెప్తున్నప్పుడు నేను ఎవరైతే ఆపోజిట్ పర్సన్ ఉన్నారో ఆ అమ్మాయి నా గురించి చెప్తున్నప్పుడు నేను ఐ తనవ్వదు కదా, ఇక్కడ ఐ అంటే నేను. సో అందుకని అక్కడ మనకి సబ్జెక్ట్ చేంజ్ అయింది. ఐ ఎందుకంటే ఎందుకంటే చెప్పింది హీ కాబట్టి. ఓకే, Rule 40, use of little, the little and a little. We use these quantifiers with uncountable nouns according to their following meanings. అంటే ఏంటంటే వాటి మీనింగ్ని బట్టి మనం యూజ్ చేస్తాము ఈ క్వాంటిఫై వీటిని అలాంగ్ విత్ అన్కౌంటబుల్ నౌన్స్ అని చెప్పేసి విత్ అన్కౌంటబుల్ నౌన్స్ అని చెప్పేసి చెప్తున్నాడు. లిటిల్ అంటే చాలా, అంటే ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉన్నాయంటే 10లో కూడా లేకపోతే ఒకటి కూడా కాదు అన్నట్టు అనమాట. లిటిల్, హార్డ్లీ ఎనీ. లిటిల్ అంటే కొన్ని కానీ ఎక్కువ కాదనమాట. ఇప్పుడు 10 అంటే 10లో ఒక 3 అంటే జస్ట్ అవి కొన్నే, కాకపోతే అంత మరీ ఎక్కువైతే కాదు. ద లిటిల్ అంటే ఇంకా ఆల్మోస్ట్ మొత్తం ఏదైతే ఉన్నాయో కంప్లీట్గా అవన్నీ కూడా 10 ఏదైతే 10 ఉన్నాయనుకుంటే ఆ 10 అలా. ఏంటంటే లిటిల్ అంటే చాలా, అది ఇంకా ఉన్నా లేనట్టు అన్నట్టు. ఏ లిటిల్ అంటే తక్కువ, అంటే ఎక్కువ కాదు. ద లిటిల్ అంటే కంప్లీట్ అన్నీ అనమాట దాని మీనింగ్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఐ కెనాట్ మేక్ టీ సిన్స్ దెర్ ఈజ్ లిటిల్ మిల్క్. లిటిల్ మిల్క్ అంటే చాలా తక్కువ ఉందంటే టీకి సరిపడంత అసలు లేదు. సో అదే ఐ కెనాట్ మేక్ ఎ టీ సిన్స్ దెర్ ఈజ్ అ లిటిల్ మిల్క్. లిటిల్ మిల్క్ అంటే అక్కడ ఎలా వస్తుంది అంటే ఉంది మిల్క్, కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ కావాలనుకో, 10 మెంబర్స్కి సరిపడే మిల్క్ లేదు, ఒక 4 మెంబర్స్కి మిల్క్ సరిపడే ఉంది అన్నట్టు అలా వస్తుంది మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఎ లిటిల్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. లిటిల్ అంటే హాఫ్ నాలెడ్జ్ పర్సన్స్ అంటారు కదా, వాళ్ళకి పూర్తి నాలెడ్జ్ ఉండదు. ఏంటంటే హాఫ్ కంప్లీట్ ఏదో కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, అంటే ఎక్కువ నాలెడ్జ్ కూడా కాదు. సో అలా ఏంటంటే ఏ లిటిల్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. ఓకే, హీ యూటిలైజ్డ్ ద లిటిల్ వాటర్ దట్ వాజ్ అవైలబుల్. అంటే అక్కడ తనకున్న ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ అన్నటిని కూడా ఆల్ దట్ ఈజ్ అవైలబుల్ అన్న వాటర్ని యూటిలైజ్ చేసుకున్నాడు. అది ఎగ్జాంపుల్. ఓకే, లిటిల్ అంటే హార్డ్లీ ఎనీ, ఏ లిటిల్ అంటే సమ్ బట్ నాట్ మచ్, ద లిటిల్ అంటే ఆల్ దట్ ఈస్ అవైలబుల్. నోట్, యూజ్ ఆఫ్ ఫ్యూ, ద ఫ్యూ. ఏదైతే లిటిల్, ద లిటిల్ అని చెప్పి అలాగే ఫ్యూ, ద ఫ్యూ. వి యూజ్ దీస్ క్వాంటిఫై విత్
ఇందాకడైతే లిటిల్ ఇవి మనం అన్కౌంటబుల్ నౌన్స్తో యూస్ చేస్తాం. వీ యూస్ దీస్ క్వాంటిఫైయర్స్ విత్ కౌంటబుల్ నౌన్స్ అకార్డింగ్ టు దేర్ ఫాలోయింగ్ మీనింగ్. ఫ్యూ అంటే హార్డ్లీ ఎనీ, ఫ్యూ అంటే సమ్ బట్ నాట్ మెనీ ఇన్ ఎ పాజిటివ్, ఇట్ ఈస్ అ పాజిటివ్ మీనింగ్. ద ఫ్యూ అంటే ఆల్ దట్ ఆర్ అవైలబుల్, సేమ్ దానికి దీనికి ఒకటే మీనింగ్. ఎగ్జాంపుల్స్ చూస్తే ఫ్యూ మెంబర్స్ అటెండెడ్ ద మీటింగ్ అంటే అస్సలు ఏదో వచ్చేర్లే అన్నట్టు తప్పితే పెద్ద ఎక్కువ ఏం కాదు అన్నట్టు. దేర్ వర్ ఫ్యూ మెంబర్స్ ప్రెసెంట్ అంటే అంటే మరీ ఎక్కువ కాదు కానీ కొంతమంది వచ్చారు అది. హీ లాస్ట్ ద ఫ్యూ ఫ్రెండ్స్ హీ హ్యాడ్ అంటే తనకి ఎవరైతే ఫ్యూ ఫ్రెండ్స్ ఉన్నారో అందరినీ కూడా కోల్పోయాడు అంటే మొత్తం అందరినీ. ఓకే, హీ లాస్ట్ ద ఫ్యూ. Note, use of some and any. The general rule is that any is used for questions and negative sentences while some is used for positive sentences. Both may be used with countable and uncountable nouns. ఈ సమ్ ఎనీని మనం కౌంటబుల్తోని అన్కౌంటబుల్తోని యూస్ చేస్తాము. కాకపోతే ఎనీ అనేది క్వశ్చన్స్కి నెగిటివ్ సెంటెన్స్కి యూస్ చేస్తే వైల్ వచ్చేసి పాజిటివ్ సెంటెన్స్కే యూస్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్స్ చూస్తే డూ వీ నీడ్ ఎనీ రైస్, ఎనీ ఇక్కడ అది పాజిటివ్ సెంటెన్సే. ఎనీ వచ్చేసి పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్స్కి నెగిటివ్ సెంటెన్స్కి యూస్ చేస్తామని చెప్పు. సమ్ అయితే ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్. ఇక్కడ రైస్ అనేది రైస్ కౌంటబుల్లోకి వస్తుంది కదా, కౌంటబులే. తర్వాత వాటర్ అంటే అన్కౌంటబుల్ నౌన్కి వస్తుంది. సో డూ వీ నీడ్ వాటర్ కౌంటబులా తెలీదు నాకు కూడా ఎగ్జాక్ట్గా. ఓకే, డూ వీ నీడ్ ఎనీ రైస్, నో వీ డోంట్ నీడ్ ఎనీ రైస్. ఇక్కడ మనం ఏంటి నెగిటివ్ సెంటెన్స్లోనే యూజ్ చేసాం, క్వశ్చన్ ట్యాగ్లోనే యూజ్ చేసాం ఎనీని. తర్వాత నెక్స్ట్ చూస్తే వీ హ్యావ్ సమ్ రైస్ ఇన్ ద కబోర్డ్. వీ హ్యావ్ సమ్ రైస్ అక్కడ పాజిటివ్ సెంటెన్స్ అది. వుడ్ యూ లైక్ సమ్ వాటర్, ఇక్కడ సమ్ని మనం క్వశ్చన్స్లో కూడా యూస్ చేస్తున్నాం. కాకపోతే సమ్ని నెగిటివ్లో అయితే మనం యూస్ చేయకూడదు, సమ్ నాట్ అనేది ఉండదు. ఓకే, మే ఐ హ్యావ్ సమ్ మోర్ చాక్లెట్స్ ఇక్కడ బట్ ఇన్ సమ్ కేసెస్ సమ్ ఈజ్ యూజ్డ్ విత్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ వెన్ వీ నో దట్ ద ఆన్సర్ విల్ బి ఎస్. అక్కడ ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్ సెంటెన్సెస్లో మనం ఎప్పుడు సమ్ని యూజ్ చేస్తామంటే మనకి ఆ క్వశ్చన్ మనం చేస్తున్నాం కానీ అక్కడ ఆపోజిట్ వచ్చే ఆన్సర్ రిప్లై ఎస్ అని ఆల్రెడీ మనకు తెలుసుండి మనం క్వశ్చన్ చేస్తే అలాంటి కేసెస్లో మనం సమ్ యూజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో ఎగ్జాంపుల్ చూస్తే డూ యూ హ్యావ్ సమ్ వాటర్, డూ యూ హ్యావ్ సమ్ వాటర్ అంటే ఇట్ ఈస్ కరెక్ట్ బికాస్ వి నో ఆల్రెడీ దట్ ద ఆన్సర్ విల్ బి ఎస్. మనకు ఆల్రెడీ తెలుసు అక్కడ ఆన్సర్ ఎస్ అని, కాకపోతే తెలిసి కూడా క్వశ్చన్ చేస్తాం అనమాట. అందుకని సో తెలిసి కూడా క్వశ్చన్ చేస్తాం కాబట్టి అక్కడ సమ్ అనేది వచ్చినప్పుడు మనం సమ్ని క్వశ్చన్ దాంట్లో కూడా యూస్ చేస్తాం. అదే ఎప్పుడంటే ఆన్సర్ తెలిసి కూడా మనం క్వశ్చన్ చేసినప్పుడు అలా. ఓకే, నేను ఇప్పటివరకు మనం 4 రూల్స్ డిస్కస్ చేసాము. నేను చెప్పింది మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.